వెల్కమ్ బ్యాక్ టు మాధవి లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? ఇక్కడ జెస్సీని చూపిస్తున్నాను, ఏందని చూస్తున్నారా? ఈరోజు అయితే జెస్సీ బర్త్డే ఫ్రెండ్స్. హాయ్ చెప్పు జెస్సీ. అబ్బా జెస్సీ బర్త్డేకి ఇప్పుడు వేసుకుంది చూసారా, అది ఒక డ్రెస్ తీసుకున్నాం అనమాట. అంటే అది చీర తీసుకొని కుట్టించింది అయితే కాదు, డ్రెస్సే అట్లా వచ్చింది. అబ్బా డ్రెస్ అంటే ఫుల్ హ్యాండ్స్ ఇట్లా తీసుకోవటం ఫస్ట్ టైం జెస్సీకి. ఎప్పుడు అంటే అంత ఫుల్ ఎప్పుడు వేసుకోవాలా, ఇట్లా ఫ్రాక్లో కూడా ఎప్పుడు వేసుకోలేదు. మామూలు ఫ్రాక్ వేసుకుంటుంది కానీ లాంగ్ ఫ్రాక్ అని ఫస్ట్ టైం తీసుకోవటం. కమ్మలు చూసారా, కమ్మలు మ్యాచింగ్ కమ్మలు. ఏ డ్రెస్ తీసుకుంటే అమ్మను ఓవర్ యాక్టింగ్ చేస్తా దవడ పగిలింది. ఏ డ్రెస్ తీసుకుంటే ఆ కమ్మలు ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏదో బంగారు పీ పెడితే అయిపోయేది చిన్నగా ఉన్నప్పుడు. ఒక డ్రెస్ తీసుకొని బంగారపు కమ్మలు ఒక డ్రెస్ వేసి మామూలుగా ఏదైనా గాజులు తీసుకునేదాన్ని కంపల్సరీ. ఇప్పుడు గాజులు దండలు ఇవి లేవు కానీ కంపల్సరీ మ్యాచింగ్ కమ్మలు అయితే. అప్పుడు అందరూ లావు కమ్మలు పెడితే కింద ఎవరన్నా ఇంత లావు కమ్మలు అంత లావు కమ్మలు తీసుకుంటారు కదా, లావుగుండే కమ్మలు. అవి పెట్టుకుంటే ఇంత లావి అని నాకు నచ్చేది లేదు, ఆ కమ్మలే నచ్చేది లేదు. కానీ ఇప్పుడు ఈ పిల్ల పెద్దగా అయ్యే కొంది ఇంకా తీసుకోవాల్సి వస్తుంది తప్పటల్లా. పిల్లలందరూ పెట్టుకుంటున్నారు, మళ్ళీ ఈ పిల్ల పెట్టుకోకపోతే బాగుండదు అన్నట్టు. అంటే అడగదు, బలవంతం ఏం చేయదు కానీ తీసుకోవాల్సి వస్తుంది డ్రెస్సుల మీదకి మ్యాచింగ్ కోసం. ఆ కమ్మలు చూసారు ఎంత లావునున్నాయో, అంత కమ్మలు ఎవరన్నా పెట్టుకుంటే అమ్మో ఇంత లావు కమ్మలా అనేది అన్నప్పుడు. కానీ ఇప్పుడు మన దాకా వస్తే కానీ ఏదైనా తెలియదు అన్నట్టు ఇప్పుడు నేనే తీసుకుంటున్నా. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట కమ్మలు. చూడండి ఆ కమ్మలు ఎంత తెలుసా, 150 ఫ్రెండ్స్, 150 కమ్మలు. మళ్ళీ ఏంది చేతికి బ్రాచ్లైట్లు అన్నీ బంగారపు వస్తువుల కన్నా కూడా ఇప్పుడు ఈ ఒట్టోటికే రేటు డిమాండ్ బాగా పెరిగిపోయింది. సింపుల్గా అయితే ఎప్పుడు ప్రతిసారి వర్క్లో ఎక్కువ తీసుకునేది. ఈ వర్క్లో తీసుకుంటే ఏంటంటే వేసుకోవట్లే, అప్పటికప్పుడే వేసుకుంటుంది, అప్పటికప్పుడే తీసేస్తుంది, చీదర పడుతుంది కదా. ఎందుకు ఎప్పుడు వర్క్ అన్నట్లు ఇట్లా సింపుల్గా అయితే తీసుకున్నాం ఈసారి. అట్లా సింపుల్గా వేసుకున్న డ్రెస్ ఒకటి, ఆ డ్రెస్ చూపించేసి ఫస్ట్ ప్యాంట్ చూపిస్తారు ఎవరన్నా. ఈ డ్రెస్ ఒకటి అంటే ఇది సింపుల్గా ఉందన్నమాట, హెవీ వర్క్ లేకుండా గుచ్చుకోకుండా. ఇప్పుడు పిల్లలందరి హెవీ వర్క్ లేకుండా మెత్తగా ఉండేటట్టే చూసుకుంటున్నారు. డ్రెస్ అయితే ఇట్లా వచ్చింది సింపుల్గా. బేబీ పింకా ఏమంటారు చేసి, బేబీ పింకు సన్న వర్క్ వచ్చింది, సింపుల్గా ఉందన్నమాట. ఇవేంటంటే ఇంకెప్పుడన్నా చర్చికి వేసుకున్నా కూడా బాగుంటుంది. దాని మీదకి అయితే ఈ ప్యాంట్ అనమాట మ్యాచింగ్. ప్యాంట్ అయితే వచ్చింది కానీ ఏమంటారు అది చున్నీ లేదు దీనికి. ప్యాంటుకి కూడా వర్క్ ఇచ్చారు. అదొక డ్రెస్సు, దాని మీద ఇదేందో పడింది, దాని మీద కమ్మలు చూడండి, మ్యాచింగ్ కమ్మలు. మళ్ళీ ఏది చూడు కమ్మలు, కానీ బాగున్నాయి ఫ్రెండ్స్. చూడంగానే నేనే తీసుకున్నాను అనమాట, బాగున్నాయి మ్యాచింగ్ కమ్మలు. సింపుల్గా అంటే పెద్దగా ఉన్నాయి కానీ మరి పొడవుగా ఇట్లా లేకుండా సింపుల్గా బాగున్నాయి. ఆ డ్రెస్ మీదకైతే బాగా సెట్ అయ్యిద్ది అన్నట్టు తీసుకున్నా. చూడండి అదొకటి. ఆ కమ్మలు ఈ కమ్మలు ఏమంట జుమ్కీలా జెస్సీ, జుమ్కాస్. ఇది మళ్ళా 3 డ్రెస్సులు ఫ్రెండ్స్. 4 అంటే ఒకటి ఏంటంటే సింపుల్గా టీషర్టు డైలీ వేర్కి, దాన్ని ఏమంటారు ప్లాజా ప్యాంటు, టీషర్ట్ ఒకటి తీసుకుంది, అవి నిన్న వేసుకుంది. ఇవి 3 డ్రెస్సులు తీసుకున్నాం అనమాట. ఇది డ్రెస్ నాకు కావాలని పట్టుబట్టి మరీ తీసుకుంది. అంటే వాళ్ళ డాడీకి కూడా నచ్చిందిలే. ఇప్పుడు వేసుకున్న డ్రెస్సు ఫస్ట్ చూపించిన డ్రెస్సు నా సెలక్షను. ఇదైతే వాళ్ళ డ్యాడీ జెస్సీ సెలక్షన్ అని అనమాట. ఇంకా అవి లేదంటే అది ఆయన ఏమన్నాడు, తీసుకో అన్నాడు. వేసుకుంటే బాగుంటుంది బుజ్జమ్మాయి, తీసుకో అన్నాడు. తీసుకుంది డ్రెస్సు. దాని మీద ప్యాంటు చూపించేసి ఇవన్నీ తీసుకొచ్చి కొంచెం లూజ్ ఉంటే మళ్ళా కుట్లు వేసేసాను, నేనే వేసాను. దీని మీద ప్యాంట్. ఇది ఒక్క బర్త్డే జరిగిందంటే ఎన్ని జతల బట్టలు తీసుకోవాలో. మళ్ళీ నాకేం తీసుకోరు, నాకేం బట్టలు లేవు అనిద్ది. నేను ఎందుకే తీసుకునేటప్పుడే చెప్పే ఈసారి బట్టలు లేవంటే మొహం పగిలిద్దని చెప్పి
ఈ డ్రెస్సులు చూడండి, బుడ్డ డ్రెస్సులు. నీకు ఇవి మా తమ్ముడు కూతురు ఫ్రెండ్స్, బుడ్డ డ్రెస్సులు. పిస్తా గ్రీన్ బాగుందనమాట. నేనే తీసుకున్నా, సెలక్షన్ నాదే. దీంట్లో ఇట్లా లైట్గా గాని వస్తుంది, కానీ బాగుంది కలర్ఫుల్గా. ఈ వీడియోలో ఇట్లా లైట్గా గాని వస్తుంది. ఈ ఎండలకి ఏంటంటే కొంచెం బాగుంటుంది అన్నట్టు కాటన్ అట్లా పెడితే మంచి గానరు అట్లా చేసి అట్లా. అది ఎల్లో, ఎల్లో కాదు, గంధం, గంధం ఎల్లోనా, ఏదో ఒకటిలే. ఈ 2 డ్రెస్సులు అయితే బుడ్డ డ్రెస్సులు. ఎండ్ల కాటన్, మంచి కాటన్ అనమాట, ప్యూర్ కాటను, బాగున్నాయి. ఆ 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాం. ఊరికి వెళ్ళేటప్పుడు మేమైతే వెళ్ళంలే, కానీ ఎవరైనా కార్తీక్ ఇట్లా పోతే పంపించాలి ఆ డ్రెస్సులు. ఇవన్నీ తెచ్చినప్పుడే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు ఫ్రెండ్స్. ఈరోజు ఇంక బర్త్డే రోజే తీస్తున్నాం. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ సాయంత్రం కేక్ కట్ చేసింది వీడియో తీసి మళ్ళీ రేపొద్దున అయితే అప్లోడ్ చేయాలి. ఇంతేనా చేసి 3 డ్రెస్సులు ఫ్రెండ్స్, 3 డ్రెస్సులు తీసుకుంటుంది. ఒక బర్త్డే అనే కాదు, ఏదైనా సరే సిరి వచ్చింది, ఏదైనా సరే ఒక జాత కోసం బట్టలకు వెళ్ళామంటే అది 2-3 అయ్యిద్ది అనమాట. పిల్లల విషయం వస్తే ఎట్టే ఉంటుంది. వాడైనా అంతే, వాడిదైనా అంతే. ఒకటని పోతాము, 2. ఒక పక్క జెస్సీ కోసం ఆడుకోవటానికి ఏమాట బ్యాట్ బాల్. జెస్సీ అవంతిక సిరి వెయిటింగ్ అనమాట ఇప్పుడు ఈ పిల్ల కోసం ఆడటానికి. అవును సిరి, ఇంతేనా? బర్త్డే రోజు ఆడకూడదు, ఈరోజే కదా పుట్టింది, పొనుకొని నిద్ర ఆడకూడదు. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు ఇట్లా స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సాయంత్రం 6:30 అయినా ఇంక ఇంట్లోకి రారు. ఆట బాటలతో నీళ్లు తీసుకుపోయి పెట్టుకుంటారు, మళ్ళీ కిందకి పైకి ఎక్కలేక. లేదంటే నేను ఇయ్యాల వీళ్ళకి నౌకర్ని, జెస్సీ నన్ను పిలిచి నీళ్ళు తీసుకురా అని. అబ్బా అన్నం ఆకలి అవుతుంది జెస్సీ. ఈరోజు అయితే చికెన్ వండా, పలావ్ చేసాను, పాయసం అయితే చేసా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. హాయ్ అన్న చెప్పు జెస్సీ. హాయ్ జెస్సీ, నన్ను బ్లెస్ చేయండి అని చెప్పు జెస్సీ. జెస్సీని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, విషెస్ చెప్పండి, అంతేనా? కామెంట్లో అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏమేమి వండానో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే బగారన్నం అంటే పలావ్ లాగా చేసాను. ఇక్కడ చికెన్ ఉండే ఫ్రెండ్స్, చికెన్ చేసాను. ఇది వచ్చేసి పాయసం అనమాట, పాయసం చేసా. ఈ 3 చేసా. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బగారన్నం అంటే పలావ్ లాగా చేసాను. ఇక్కడ చికెన్ ఉండే ఫ్రెండ్స్, చికెన్ చేసాను. ఇది వచ్చేసి పాయసం అనమాట, పాయసం చేసా. ఈ 3 చేసా. ఇంతే ఫ్రెండ్స్ వీడియో.